ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా పెనుమార్పులు సంభవించాయి. మీరంతా పరిశీలించారో లేదో, మీడియా ముందుకొచ్చి తొడలు కొట్టేవాళ్ళు, బుల్లెట్లు దింపేవాళ్ళు, ఆ, వెంట్రుక భాష మాట్లాడేవాళ్ళు, అమ్మమ్మోడు భాష మాట్లాడేవాళ్ళు చాలా రోజుల నుంచి కనబడట్లేదు. పోలింగ్ ముందు రోజు పోలింగ్ ముందుగానే ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుండగానే సౌండ్ మ్యూట్లోకి వెళ్తూ వెళ్తూ ఎలక్షన్ అయిన తర్వాత దాదాపు కనుమరుగయ్యారు. వాళ్ళు ఎవరో నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ మీకు శ్రీకాకుళం తీసుకొస్తే దువ్వాడ శ్రీనివాస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడు అనుకున్న వ్యక్తి చాలా రోజులుగా మీడియా ముఖంగా కనబట్టలేదు. ఇంకా విచిత్రం ఏంటంటే అచ్చెన్నాయుడిని ఓడిస్తాను, శ్రీకాకుళం క్లీన్ స్వీప్ చేసేస్తాను టీడీపీని అన్న ఆ దువ్వాడ శ్రీనివాస్ దయనీయమైన రిపోర్ట్ ఏంటంటే ఎన్నికల్లో టెక్కలి బరిలో వైసీపీ అభ్యర్థిగా దిగిన ఆయనకు ఓటు వేయొద్దంటూ ఆయన భార్య వాణి, ఆయన పిల్లనిచ్చిన మామ సంపత్రావు రాఘవరావు, ఆయన తోడల్లుడు దానేటి శ్రీధర్, ఆయన అన్నదమ్ములు టోటల్ కుటుంబంలో ఏ ఒక్కరూ ఆయన వైపు లేకుండా ఆయన్ని ప్రజలు ఎలాగో ఓడిస్తారు, దారుణంగా ఓడిస్తారు. మొత్తం కుటుంబమే అంటే ఎటువంటి వ్యక్తికి ఇచ్చాడు అంటే ఆయన అభ్యర్థులను ప్రకటించేటప్పుడు అత్యంత సౌమ్యుడు, అత్యంత ఆర్థికంగా అంతంత మాత్రమే, మంచితనానికి మరో రూపం అంటాడు. ఇంత మంచితనానికి మరో రూపం అయితే ఆయన ఆయన భార్య ఎందుకు ఆయనకు ఓటేద్దంటుంది, పిల్లనిచ్చిన మామ ఎందుకు టీడీపీకి ఓట్లు వేయించాడు, సొంత అన్నదమ్ములు ఎందుకు టీడీపీ కండువాలు కప్పుకున్నారు, తోడల్లుడు తోడుగా నిలిచే తోడల్లుడు ఎందుకు నీ ఓటమికి కంకణం కట్టుకున్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి ఏది చెప్పినా అది రివర్స్. ఆయన పాలనలాగే ఆయన చెప్పింది రివర్స్. ఆయన ఏంటంటే అత్యంత సౌమ్యుడంటే అత్యంత దుర్మార్గుడు, అవిని ఆర్థికంగా అంతంత మాత్రం అంటే ఆర్థికంగా ఆయన్ని కొట్టేవాడు లేడని, ఇవన్నీ రివర్స్ అనమాట. అక్కడి నుంచి వస్తే మనం ఆ సౌండ్ అక్కడ కట్ అయిపోయింది. టెక్కలి శ్రీకాకుళం నుంచి విజయనగరం విశాఖపట్నంకి వచ్చేసరికి విపరీతంగా వాసుపల్లి గణేష్ వీళ్ళు ఛాలెంజ్లు ఇటు నుంచి అటు మారారు కదా. అందరికంటే కోడిగుడ్డు మంత్రిగా చాలా ప్రఖ్యాత కీర్తి సంపాదించిన గుడివాడ అమర్నాథ్ సౌండ్ లేదు, స్థానభ్రంశం జరిగింది, ఓటమి ఖాయమైంది, ఈ ఛాలెంజ్లు లేవు, గుడ్లు పొదగడాలు లేవు, గుడ్లు పోయి పూర్తిగా గుడ్లు పెట్టడమే లేదు, ఇంక పొదుగుడు ఏముంది, ఏకంగా అక్కడ అది మ్యూట్ కట్టేశారు గుడివాడ అమర్నాథ్. ఇలా ఒక్కో దగ్గర నుంచి వస్తుంటే వైసీపీలో ఉంటూ అధికారం అనే అండతో చెలరైపోయిన ప్రతి ఒక్క నోరు మూతపడిపోయింది. దీనికి కారణం ఏంటంటే ఓటమి భయం, తాము చేసిన అరాచకాలు ఎదురు తిరుగుతాయనే ఆందోళన. వీటన్నిటినీ ఇలా పోలింగ్ పర్సంటేజ్ పెరిగిన నుంచి, ప్రజా వ్యతిరేకత నుంచి ప్రతి ఒక్కటి తమకి చుక్క ఎదురవుతుంది. ఈ తుఫానులో ప్రజా వ్యతిరేక తుఫానులో తాము కొట్టుకుపోతున్నాము అంటూ ముందుగా వాల్యూమ్ తగ్గించారు, తర్వాత నోటిని అదుపులో పెట్టుకున్నారు, ఇప్పుడు పూర్తిగా మ్యూట్లోకి వెళ్ళిపోయారు. ఆ లిస్టులో సన్నబియ్యం సన్నాసి గారు కొడాలి నాని గారు ఉన్నారు, వల్లభనేని వంశీ గారు ఉన్నారు, అలాగే రాయలసీమ ప్రాంతం నుంచి గోరంట్ల మాధవ్ గారు. వీళ్ళంతా ఎన్నికల ముందు వరకు ఎప్పుడు అందరికంటే ఇంకా చెప్పుకోవాల్సిన నోటిపారుదల శాఖ మంత్రిగా చేసి నెల్లూరుకి మాజీ నోటిపారుదల శాఖ మంత్రిగా మిగిలిన అనిల్ కుమార్ 3 జిల్లాలు దాటి వచ్చి నర్సరావుపేటలో పోటీ చేశారు. ఇక్కడ ఆయన బుల్లెట్ దిగింది ఎప్పుడు వచ్చామని కాదు, బుల్లెట్ దిగిందా లేదా, పర్సెంటా అంటూ అబ్బో ఆ సెటైర్లు మామూలుగా ఉండేవి కాదు. ఇప్పుడు చూడాలి మీడియా ముందుకు వచ్చి ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు తీయట్లేదు, కానిస్టేబుల్ పలకట్లేదు, హోంగార్డ్ ఎవరు నువ్వు అని అడుగుతున్నాడు. దయనీయమైన రోదన. ఎందుకంటే ఓటమి కళ్ళ ముందు ఓటమి కనిపించేసరికి అధికార భ్రమలన్నీ తొలగిపోయాయి. ఇక్కడి నుంచి ఆయన తర్వాత నాగిరి రోజా గారు, ఆమె అయితే ఆ భాష పురుషులు కూడా మాట్లాడారు, రాజకీయ నాయకులే కాదు మామూలు సామాన్యమైన మగాళ్ళు కూడా ఆ భాష మాట్లాడారు. అంత భాష తిరిగి ప్రతిస్పందించడానికి కూడా సిగ్గుపడేలాగా మాట్లాడిన ఆమె చాలా రోజులుగా తనను దెబ్బ కొట్టింది టీడీపీ వాళ్ళు కాదు, వైసీపీ వాళ్ళే నా ఓటమి కారణమవుతున్నట్టు నర్మగర్భంగా ప్రకటించి ఆ రోజు నుంచి కనబడడం మానేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరైతే నిత్యం మైకుల ముందుకు వచ్చి అధికారం అండతో జగన్మోహన్ రెడ్డి కళ్ళలో ఆనందం చూడడం కోసం
ప్రతిపక్ష టీడీపీ జనసేన బీజేపీలపై విరుచుకుపడేవారో వాళ్ళంతా పూర్తిగా మ్యూట్, వాల్యూమ్ పూర్తిగా తగ్గించారు. కొంతమంది మ్యూట్లోకి వెళ్ళారు, కొంతమంది పూర్తిగా మౌనవ్రతం. ఇందులో ఇంకా చెప్పుకోవాల్సింది అంబటి రాంబాబు గారు, స్టార్ క్యాంపెయినర్, వైసీపీ స్టార్ క్యాంపెయినర్. ఆయన 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 అరణ్య రోధం చూస్తుంటే జాలి వేస్తుంది పాపం. ఇలా చూస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఎవరి నోరులనైతే ముందు పెట్టి యుద్ధం సాగించారో ఆ నోర్లన్నీ మూతపడ్డాయి. ఆ మూతపడడానికి కారణం కేవలం ప్రజా తీర్పు అనేది స్పష్టమైపోయింది.